సో నరేష్ గారు వాళ్ళ నాన్నగారిలో ఉంటారా అమ్మగారిలో ఉంటారా? మీ ఇప్పుడు పవిత్ర గారు వాళ్ళ నాన్నగారిలో ఉంటారా అమ్మగారిలో ఉంటారా? నేను అబ్సల్యూట్ మా అమ్మలాగా ప్రింట్. మీరు మీరు ఆవిడ గురించి చెప్పాలి, మీ గురించి నువ్వు చెప్పు మరి, నువ్వు చెప్పు. I think he has got both their qualities. అంటే ఆలోచన మేబీ అంకుల్ లాగా ఉంటుందేమో, అండ్ కొన్ని డిసిషన్స్ మేకింగ్, కొన్ని లీడర్షిప్ అంతా వాట్ ఎవర్ ఐ హర్డ్ అబౌట్ అమ్మ, ఐ థింక్ హీ హ్యాస్ బోత్ ద క్వాలిటీస్ అనుకుంటా. కరెక్ట్ అన్నా? అంటే పుట్టక పెంపకం రెండు కలిసాయి. ఆమె గురించా చెప్పండి. ఆమె వాళ్ళ నాన్న మదరు ఎంత అందంగా కన్నారంటే వాళ్ళిద్దరు మిక్స్. వాళ్ళ నాన్నగారు అందమైన కళ్ళు, వాళ్ళ అమ్మ రంగు, తర్వాత తన యొక్క టాలెంట్ వాళ్ళ నాన్నగారిది, మంచి ఆర్టిస్ట్ ఆయన. సో ఇద్దరిని పంచుకొని పుట్టింది. సో ఆవిడని ఎప్పుడన్నా అడిగారా చిన్నప్పుడు ఏం అవ్వాలనుకున్నావు అని? తను బేసిక్గా అంటే చిన్నప్పటి నుంచి ఏమనుకున్నాను అంటే, నేను చెప్పనా కరెక్టే కదా అని చెప్పండి. తను లైఫ్లో డ్రీమ్ ఏంటంటే పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేయాలని డ్రీమ్. నిజం, అడగండి కాదా అని. సో ఏ సోషల్ ఇష్యూని చూస్తే హృదయం చలించిపోతుంది నరేష్ గారికి? బయట జరిగే అంటే పూర్ పీపుల్ లేదంటే ఎనీ ఇష్యూ he gets mood. ఎనీ ఇష్యూ ఐ కాంట్ సే దిస్ దట్. ఎవరైనా బాధలో ఉంటే, ఎవరైనా కష్టంలో ఉంటే he just gets mood. That's what I've seen. నేను ఐ లిసన్, కొంచెం ప్రాక్టికల్గాను ఆలోచిస్తా. ఓకే మేబీ ఇదా అదా అని. ఆయన అవన్నీ ఆలోచించడు అస్సలు. అంతే, వాళ్ళు ఏం చెప్తారో అదే బిలీవ్ చేస్తారు. సో పవిత్ర గారిలో ఒక క్వాలిటీ అంటే చాలా కైండెస్ట్ క్వాలిటీ అనమాట. ఒకవేళ మనం హార్ష్గా ఉన్నా ఆవిడ మాత్రం సర్దుకుపోయే క్యారెక్టర్ ఏంటి? ఆవిడ సర్దుకుపోయే ఒక క్వాలిటీ ఉంటుంది. అంటే ఫుడ్ విషయంలో మనం ఫుడ్ బాగాలేదన్నా సరే ఆవిడ మళ్ళీ వంట చేసి పెట్టడం, అలా ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది కదండి. ఆవిడ కైండ్నెస్ అనమాట చూపించి. నా మీద ఎన్నిసార్లు కోపం వచ్చినా నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారు. దట్ ఈస్ ద కైండెస్ట్ థింగ్ కాదా మరి? అవును. సో నరేష్ గారిలో హ్యాండిల్ చేయలేని క్వాలిటీ అండి. ఆల్మోస్ట్ మీరు అంతా హ్యాండిల్ చేస్తున్నారు, మేము చూస్తున్నాం అనుకోండి, బట్ హ్యాండిల్ చేయలేని క్వాలిటీ. ఐ కాంట్ హ్యాండిల్ ఏమన్నా. మీరు కాదు, నార్మల్ గా ఆయనకున్న క్వాలిటీ ఒకటి. మనం హ్యాండిల్ చేయలేం. ఆయన కోపాన్ని మనం ఆపలేము, లేదంటే ఏదైనా మనం రెస్ట్రిక్ట్ చేస్తే ఆపలేం. అలా ఏదో క్వాలిటీ ఉంటుంది కదా, హ్యాండిల్ చేయలేని క్వాలిటీ. ఈటింగ్ కారం ఐ కాంట్ హ్యాండిల్. ఐ కూడా కాంట్ స్టాప్ హ్యాండిల్ ఇట్. చేయలేరా? హలో, తెలుగు నాలిక. I can't stop it nor I can handle it. తెలుగు నాలిక ఆవకాయ. See, he said I go cook well. He said that, no, but still I can't handle it. ఒట్టి పచ్చిమిరపకాయ నమిలి తింటాను. గొడ్డు కారం గుడ్డులు వేసి వేపి తింటే ఒకసారి వీళ్ళ బ్రదర్ని పెడితే చెమట్లు వచ్చేసినాయి, పారిపోయాడు అక్కడి నుంచి. అలా ఉంటుంది మన తెలుగు వంటకాలు. ఎస్.